మొన్న విష్ణుప్రియ, నిన్న మంగ్లీ, తాజాగా ఆశురెడ్డి. టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో కోట్ల రూపాయలు కాజేసి మోసం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆశురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ CCS లో కేసు నమోదైంది. అయితే ఇవాళ మీడియా ముందుకు రానున్న ఆశురెడ్డి ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్పే అవకాశం ఉంది. టాలీవుడ్ సెలబ్రిటీలను వివాదాలు వెంటాడుతున్నాయి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, మైక్రో ఫైనాన్స్, ప్రేమ, పెళ్లి ఇలా ఏదో ఒక కాంట్రవర్సీలో కేంద్ర బిందువుగా మారుతున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ ఆశురెడ్డిపై కేసు నమోదైంది. హైదరాబాద్ షేక్పేట్ వాసి యనుమల సత్యనారాయణ అనే వ్యక్తి ఆశురెడ్డిపై హైదరాబాద్ CCS లో కంప్లైంట్ చేశారు. CCS పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో పలు అంశాలను ప్రస్తావించారు. తన కొడుకు YV ధర్మేంద్ర 2018లో ఇండియాకి వచ్చిన సమయంలో ఆశురెడ్డితో పరిచయం ఏర్పడిందని, అలా కొద్ది రోజులకే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించి ఆశురెడ్డి ఆర్థిక అవసరాలు తీర్చుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు సత్యనారాయణ. 2025 వరకు ఆమె తన కుమారుడి డబ్బుతో పలు దఫాల్లో 9.5 కోట్ల విలువ చేసే నగదు, బంగారం, ఫ్లాట్లు, వాహనాలు కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఆర్థిక అవసరాలు తీర్చుకున్న తర్వాత ఆశురెడ్డి ముఖం చాటేసిందని, పలుమార్లు అడిగినా పెళ్లికి నిరాకరించిందని కంప్లైంట్లో ప్రస్తావించారు సత్యనారాయణ. తనపై వచ్చిన ఆరోపణలపై నటి ఆశురెడ్డి స్పందించారు. తన ప్రమేయం లేకుండా తన గురించి వార్తలు రాసినా, తప్పుడు ప్రచారం చేసినా లీగల్ యాక్షన్ తీసుకుంటామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఆశురెడ్డి. ఇక సోమవారం రోజు మీడియా ముందుకు ఆశురెడ్డి రానున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు ఏం జరిగిందో ఆమె చెప్పే అవకాశం ఉంది. మరోవైపు ఆశురెడ్డికి ఏం తెలియదని అంటున్నారు ఆమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి. అంతా ఆశురెడ్డి తల్లి చూసుకుంటుందని చెబుతున్నారాయన. ధర్మేంద్ర కుటుంబం కాల్ మనీ కేసులో ఉన్నట్టు తెలిసిందన్న వెంకటకృష్ణారెడ్డి, ధర్మేంద్రకు ఇదివరకే పెళ్లై విడాకులకు కూడా అప్లై చేశాడని తెలిపారు. ధర్మేంద్రతో ఆర్థిక లావాదేవీల వ్యవహారం తనకు తెలియదన్నారు ఆశురెడ్డి ఫాదర్ వెంకటకృష్ణారెడ్డి.